నీకు దర్శనం ఉంటే దేవుడు ప్రొవిజన్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడు. నేను నేర్చుకున్న నా జీవితంలో అదే. దేవుని కొరకు ఏదైనా కార్యం తలపెట్టాలన్నప్పుడు ఖర్చు గురించి ఆలోచన చేయను. అది ఎలా వస్తుంది, ఎవరిస్తారు, ఏంటి సంగతి అని ఆలోచన చేయను. దర్శనం ఉందా, నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆనం రోటరీ హాల్లో మీటింగ్ పెట్టడానికి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. నెలకు ఒకసారి పెట్టేవాడిని మీటింగ్. 2004-05 సంగతి చెప్తున్నాను నేను. 1000 రూపాయలు ఖర్చు. ఆ 1000 రూపాయలు కూడా ఉండేవి కదా నా దగ్గర. యవన బిడ్డలు అందరూ వచ్చి మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆఫరింగ్ వేస్తే 350 రూపాయల నుండి 400 రూపాయలు వచ్చేవి. మరి ఎక్కడ తీసుకురావాలి మిగతా 600? ఎలా కట్టాలి బిల్లు అనుకునే పరిస్థితి. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ సోమవారం నేను వెళ్ళి ఆ డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాడు, ప్రార్థనే చేసేవాడిని అనుకోండి. మా తల్లిదండ్రులు అడిగితే ఇస్తారు, కానీ నేను అడిగేవాడిని కాదు. ఎందుకంటే నా విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేయాలి దేవుని సేవలో. ఎవరో నాకు ఇస్తున్నారు, లేదంటే మా తల్లిదండ్రులు సపోర్ట్ ఉందని చెప్పి సేవలోకి వచ్చానని అలా కాదు. ప్రభు నీ మీద నేను ఆధారపడతాను, నువ్వే ద్వారాలు తెరవమని. 1000 రూపాయలు పెట్టి ఆనం రోటరీ హాల్లో ఒక మీటింగ్ పెట్టడానికి ఎన్నోసార్లు ఆలోచించేసి నేను ఈ రోజున క్రూసైడ్లు కావచ్చు, అనేక దేశాల్లో సభల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా. అంటే అది కేవలం దేవుని కృప మాత్రం, కేవలం దేవుని కృప మాత్రం.